కొంతమందికి కోపం ముక్కు మీదనే ఉంటుంది. ఊరుకూరుకనే కోపంతో ఊగిపోతూ ఉంటారు. ఇలా పదే పదే కోపం రావడం వెనుక జాతకంలోని గ్రహాలు కూడా ఓ కారణం కావచ్చని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. కోపం అదుపు తప్పడం వెనుక అంగారక గ్రహం ప్రభావం కూడా కారణమై ఉంటుందని పండితులు చెప్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కోపానికి ప్రధాన కారణం కుజుడైతే సూర్యుడు, శని, రాహువు, చంద్రుడు కూడా కారకులుగా ఉంటారు. కోపంలో ఎన్నో రకాలుంటాయి. కొంతమంది అహంకారంతో కూడిన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సూర్యగ్రహ ప్రభావంతో ఇలా జరుగుతుందని పండితులు చెప్తున్నారు. ఇలాంటి వారి మానసిక స్థితి అయోమయంలో పడిపోతుంది. ఆ సమయంలో వచ్చే కోపం మరో విధంగా ఉంటుంది. దీనికి కారణం చంద్రగ్రహం. సూర్యగ్రహంతో పాటు చంద్రుడు కూడా కారకుడిగా మారితే కోపంతో పాటుగా చిరాకు కూడా వస్తుంది. రాహువు, శని కూడా తోడైతే ఆ కోపం మరో స్థాయికి చేరుతుంది. ఫలితంగా మానసిక రోగిగా మారిపోవలసి వస్తుంది. ప్రతి విషయాన్ని ప్రతికూలంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఇలాంటి వారు వీలైనంత త్వరగా కోపాన్ని అదుపులో పెట్టుకునేందుకు పరిహారాలను వెతకడం ప్రారంభించాలి. ఉదయాన్నే లేచి సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించాలి. భూదేవికి నమస్కరించి అరచేతులు చూసుకొని రోజును ప్రారంభించాలి. ఇంటిని ఎల్లప్పుడూ మంచి సువాసనలు వచ్చేలా చూసుకోవాలి. వీలైనంత వరకు ఉదయం ఎక్కువ సమయం పూజ గదిలో గడిపేలా ప్రణాళికలు చేసుకోవాలి. సుగంధం, కర్పూరం వంటి సువాసనలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఫలితంగా రాహు, చంద్రగ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తోంది. రాత్రి సమయంలోనూ చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన చంద్రుడు శాంతిస్తాడు. మానసిక ప్రశాంతత లభిస్తోంది. ఇంటిని వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఉదయం, సాయంత్రం సమయంలో పూజ గదిలో దీపం వెలిగించడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు.